మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరదల కారణంగా ఆ పరామర్శకు వెళ్ళి అక్కడ కొన్ని కామెంట్స్ చేశారు బుడమేరు ప్రాజెక్టుకి సంబంధించి. అంటే బుడమేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేశారు, గేట్లు ఎత్తకుండా ఉండుంటే ఆ ఓట్లంతా కృష్ణానదిలో కలిసి ఉండేది, కృష్ణానదిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయి ఉండేది. ఆయన ఇంటిని కాపాడుకోవటం కోసం ఈరోజు విజయవాడని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేలా చేశారు. ఇదంతా కూడా మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని చెప్పేసి కూడా ఆయన చక్కగా చెప్పుకొచ్చారు. ఒక విధంగా చూస్తే బుడమేరు ప్రాజెక్టు వాటర్ అంతా కూడా కొల్లేరుకి వెళ్తుంది. అంటే ఈయన అంటుంది ఏంటంటే గేట్లు ఎత్తకపోతే వాటర్ కృష్ణానదిలో కలుస్తుంది అని. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం. అవును, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు భౌగోళికంగా ఏ నది ఎటు ప్రవహిస్తుంది, ఏ కాలువలు దేనిలో కలుస్తాయి, ఒక అవగాహన ఉండాల. ఏది అసలు బుడమేరు అనేది అది నది, అది ఒక కాలువ, లేకపోతే ఆ వాగ. ఇప్పుడు వాగుకు వంకకు నదికి ఏరుకి తేడా తెలీదా? ఈయనగానే అనేక రకాలుగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు బుడమేరు ఎక్కడ ప్రవహిస్తోంది భౌగోళికంగా, ఎటు దాని ప్రవాహ వేగం ఉంటుంది, దేనిలో కలుస్తోంది, కృష్ణా నది ఏంటి, లేకపోతే చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది. ఇప్పుడు కృష్ణానదికి ఎడమ వైపున బుడమేరు ప్రవాహం అటు కొల్లేరు వైపు సాగుతూ ఉంటుంది. చంద్రబాబు ఇల్లు కృష్ణానదికి కుడి వైపున ఉంటుంది. ఒకవైపు ఇది ఉంటుంది, ఇంకోవైపు అది ఉంటుంది. ఇప్పుడు బుడమేరు నీళ్లు కృష్ణాలో కలవు. కృష్ణానదిలో ఎంత ఫ్లడ్ వచ్చింది? 11,45,000 క్యూసెక్లు. బుడమేరులో ఎంత ఫ్లడ్ వచ్చింది? 45,000 క్యూసెక్లు. అది ప్రవాహం మనం చూసుకున్నట్లయితే 11,45,000 క్యూసెక్లు వచ్చినా చంద్రబాబు ఇల్లు మునగలేదు. ఈ 45,000 క్యూసెక్లు వస్తే మునుగుద్దా? అంటే చంద్రబాబు ఇంటిని బ్లేమ్ చేయడం, చంద్రబాబుని బ్లేమ్ చేయడం ద్వారా ప్రజల్ని ఆయన తప్పుదారి పట్టించటం, ప్రజల్లో అపోహలు పెంచటం, ఇదల్లా ఏంటి చంద్రబాబు మీద విషం కక్కుతున్నాడనే తన విమర్శలకు గురవుతున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ తెలియనితనం బయటేసుకుంటున్నాడు. ఇది దురదృష్టం అన్నమాట. తను సింపుల్గా వచ్చి ఇవాళ ఆయన ఏం చేయాలా? ఇది విమర్శలు చేసే సమయమా? ఇది విరాళాలు ఇచ్చే సమయం, ఇది అక్కసు వెళ్ళగొక్కే సమయమా? ఇది అండగా ఉండే సమయం అన్నమాట. తనేంటి ఇవాళ తను గనక ఆ పార్టీ జెండాలు పెట్టుకుని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయనే పంపిణీ చేస్తే, లేదు తను పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు ఆ ప్రాంతంలో, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వీళ్ళందరూ కూడా ముందుండి చక్కగా తిరుగుతూ పంచితే పరపతి పెరుగుతుంది, పోగొట్టుకున్న విశ్వసనీయత ప్రజల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పనులు చేయకుండా 4 రోజుల క్రితం ఒకసారి వచ్చి ఇట్లాగే ఒక కామెంట్ చేశాడు, మళ్ళా నిన్న ఒకసారి వచ్చి అట్లాగే కామెంట్ చేస్తే, మీకు అందుతున్నాయమ్మా సహాయం అంటే ఎవరో ఒక మహిళ అడిగిందంట. పీకల్లో నీళ్లల్లో మేము ఉంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏమిస్తారండి, కానీ పంపాల్సినవన్నీ పంపాల్సిన మార్గంలో పంపారు. వత్స సత్యనారాయణని నిలదీశారంట. వరద ఎప్పుడు 5 రోజుల క్రితం వస్తే వాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చావా అని చెప్పి ఆయన ఏదో నిలదీస్తే ఓకే 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 అంటూ ఆయన వెళ్ళిపోయాడు శాంతించమన్నట్టుగా. ఆ మొండితో ఒక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక చోటకి వెళితే అసలు ఆయన మరీ వెంటబడి తరిమిన అంశం. ఇది ఇవాళ ఏంటి, ఎందుకు ఇంత అవాస్ పాలవుతున్నారనేది దురదృష్టకరం. సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి, విమర్శల్లో కాదు. ప్రభుత్వం ఇవాళ సేవ చేస్తోంది. గతంలో మనం చూసాం, ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రభుత్వంతో పోటీపడి ప్రతిపక్షంలో ఆయన ఈ ప్రజాసేవకి వెళ్ళేవాడు. ఏది మనం ఉత్తరాఖండ్ వరదల్లో కానీ, చార్ధామ్ వరదలు వచ్చినప్పుడు కానీ మనం చూసాం. ఎక్కడో ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో తెలుగు యాత్రికులు చిక్కుపడితే ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఈయన పంపేవాడు. ఎవరు? ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక టైంలో వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు.
ఎవరు? విహెచ్ను చంద్రబాబు. వి హనుమంతరావు ప్రభుత్వం తరపున మేము తెప్పిస్తాం నువ్వేంటి అని చెప్పి ఆయన్ని నిలదీశాడు. ఎవరిని? చంద్రబాబుని. బాధితులని ఆదుకోవడంలో పోటీ పడండి. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు ఒక 1800 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారంట. మంత్రులు 11 మంది పనిచేస్తున్నారంట. ఇది ఒక్కొక్క డివిజన్కి 3 డివిజన్లకు ఒక మంత్రి చొప్పున. సీనియర్ ఐఏఎస్లు 3 డివిజన్లకు ఒక సీనియర్ ఐఏఎస్ చొప్పున సేవలు అందిస్తున్నారు. ఒక మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఏంటి? అటు వైద్య శాఖ, ఇటు మున్సిపల్ శాఖ, వీళ్ళందరూ కూడా అసలు ఎప్పుడన్నా మనం చూసామా డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ? అంటే ఏంటి? సహాయ చర్యల్లో కూడా టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఆహ్వానించాలా, అభినందించాలా, లేదు ఇంకొన్ని మంచి సలహాలు ఇవ్వాలి. అంటే సార్, ఈ రోజు మీరు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం నిజంగా వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి సహాయ సహకారాలు ఎంతవరకు అందించాలో అంతవరకు అందిస్తుంది అని. వాస్తవమే, ఇది మేము ఒప్పుకుంటాము. కానీ ఇంతటి వరద, ఇంతటి బీభత్సమైన వర్షం వస్తుంది అని ప్రభుత్వాన్ని ఎందుకు ముందే గుర్తించలేదు? ఎందుకే ముందు వాళ్ళు అలర్ట్ అవ్వలేదు, ప్రజల్ని అలర్ట్ చేయలేదు? ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ ఈరోజు మనం ఏదైతే ఆస్తి నష్టం లాంటివి చూస్తున్నామో వీటన్నిటిని కొంతమేర మనం తగ్గించే అవకాశం అయితే మనకు ఉండేది కదా. ఎందుకు ఇందులో విఫలమైంది ప్రభుత్వం? ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రకృతి విపత్తులు ఇవి. ప్రకృతి విపత్తుల్లో మనం ఏం చేయగలం? విపత్తును అడ్డుకోలేం, కాకపోతే విపత్తు నష్టాన్ని తగ్గించగలం. అవును. ఈ అప్రమత్తం చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే ముందే చర్యలు తీసుకోవటం ద్వారా కావచ్చు. మనం చూసాం హుద్ తుఫాన్ విశాఖ విలవిల్లాడింది. 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు మొత్తం చెట్లన్నీ కూల్చేసిన పరిస్థితి. తిత్లీ తుఫాన్ 200 కిలోమీటర్ల వేగంతో 4 లక్షల కొబ్బరి చెట్లు నేలగులే, 46,000 విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయినాయి అన్నమాట. ఇవాళ ఇది కూడా ఏంటి? బుడమేరు పొంగిందని మనం చూసాం. క్లౌడ్ బర్స్ట్ అన్నారు. ఎప్పుడూ లేనంత వర్షపాతం, కేవలం 3 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం. ఇవాళ బుడమేరు ఆధునీకరణ చేపట్టకపోవడం వల్ల వచ్చిన అనర్థం. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య 500 కోట్లు శాంక్షన్ చేసింది చంద్రబాబు. నిన్నంటున్నారు ముఖ్యమంత్రి ఏంటి? బుడమేరు ఆధునీకరణ కోసం నేను 500 కోట్లు ఇస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి వాటిని ఖర్చు పెట్టకుండా, ఆధునీకరణ పనులు చేయకుండా గండ్లు పూడ్చలేదన్నారు. 3 చోట్ల బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు రాలేదా? వాళ్ళ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది చంద్రబాబు చేసిన డిజాస్టర్ అన్నారు. చంద్రబాబు 32 మంది మృతి కాదు, అసలు చంద్రబాబే చంపేశాడు అన్నట్టుగా, లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలన్న నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మిస్ఫైర్ అయ్యాయి. ఎందుకని? చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఇంకా 3 నెలలు కాలేదు. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 నెలలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం, దానికి 500 కోట్లు ఆయన ఇచ్చినవి ఖర్చు పెట్టకపోవడం. మీ సాక్షి యాడ్స్కి మీరు మరి 650 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. రుషికొండ ప్యాలెస్కి 550 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. సర్వే రాళ్లమ్మ ఏది? 700 కోట్ల. 700 కోట్లు సర్వే రాళ్ల పైన వృధా చేసే బదులు 500 కోట్లతో బుడమేరు ఆధునీకరణ చేస్తుంటే వాళ్ళ పూడిపోయేదా? ఇప్పుడు అది 4.5 మీటర్ల లోతు ఉండాలి బుడమేరు. ఇప్పుడు అది 2 మీటర్లు 2.5 మీటర్ల లోతు. ఇప్పుడు ఆ వెలగలేరు ఆ ఛానల్ ఉంది, మీరు చెప్పిన అండర్ ఛానల్, అది 4,000 క్యూసెక్కులని 15,000 క్యూసెక్కులకి దాన్ని పెంచమని డిజైన్ ఇచ్చారు. అది గనక పెంచుంటే, ఏది 500 కోట్ల బడ్జెట్ ఉపయోగించినట్లయితే ఈ పరిస్థితి వచ్చేదా బెజవాడకి? ఇలా బెజవాడ మునిగేదా? కబ్జాలు, బుడమేరు అంతా ఆక్రమించేశారు. 7 కిలోమీటర్లు బుడమేరు విజయవాడ వెస్ట్లో ప్రవహిస్తుంది. విజయవాడ వెస్ట్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ మొత్తం బుడమేరు ఆక్రమించి నువ్వు ఇవాళ సహాయ చర్యలు చేయలేకపోతున్నారంటే కారణం అదే. ఇరుకైన సందులు మొత్తం కబ్జా చేసేసిన పరిస్థితి అన్నమాట. ఆ బుడమేరు కబ్జాలు, బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చకపోవడం వల్లే ఈ ఉపద్రవం ఇవాళ బెజవాడని ముంచేసింది. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా పరస్పర విమర్శలు, ఆరోపణలు అనవసరం. ఇప్పుడేంటి? ఇప్పుడు ఆదుకోండి, సమన్వయంగా పని చేయండి. ఇవాళ బాధితులకి కావాల్సింది రెస్క్యూ, కాపాడాలా.
నెక్స్ట్ రీహాబిలిటేషన్, ఉమ్, పునరావాసం కల్పించాలా, దానికి తగ్గటువంటి సహాయక చర్యల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడండి. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు. 40% ఓట్లు మీకు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ ఇప్పుడు ఈ బుడమేరు బాధితులంతా ఓట్లేశారు కదా. కూటమి ప్రభుత్వానికి 54% ఏం వేస్తే జగన్మోహన్ రెడ్డికి 40% వేసిన దాంట్లో 40% ఓటర్లు ఓటర్లు ఉన్నారు అక్కడ. ఉమ్, వాళ్ళకి మరి బాధితులకి ఆయన న్యాయం చేయాలి, ఆయన అండగా ఉండాలి, ఆయన విరాళాలు ఇవ్వాలి, విరాళాలు ఇప్పించాలి. ఇప్పుడు ఈనాడు ఉంది, ఉమ్, నిన్న 5 కోట్ల విరాళం ప్రకటించింది. నెక్స్ట్ ఇవాళ నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఏది? పాఠకుల నుంచి. సమాజం పట్ల బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి ఆయన సంస్థలు కూడా పనిచేయాలి. భారతీ సిమెంట్స్, సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ముందుకొచ్చి వాళ్ళ విరాళాలు సేకరించి ఆదుకుంటే వాటికి పరపతి పెరుగుద్ది, వాళ్ళ నాయకుడికి క్రేజ్ వస్తుంది, ఆ పార్టీ మళ్ళా విశ్వసనీయత పెరుగుతుంది. ఉమ్, ఆ దిశగా వీళ్ళు చర్యలు తీసుకోకుండా షర్మిల నిన్న చూసాం, చక్కగా షర్మిల తను వచ్చిన ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ బాధితులను పలకరిస్తోంది, తెచ్చినటువంటి ఆహారపు ఆ సంచులు పంచి పెడుతోంది. ఉమ్. అంటే చెల్లి చేస్తున్నటువంటి మంచి అన్న చేయకపోవటమే ఇవాళ దురదృష్టం అన్నమాట. చేయకపోగా ఇలా ఒడ్డు నుండి బండలేయడం వల్ల ఉన్న విశ్వసనీయత కూడా కోల్పోతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.